ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం దేవుని యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని ఈరోజు వాక్యంలోంచి నేర్చుకుందామండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆయా సందర్భాల్లో ఆయా పరిస్థితులు బట్టి అనేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటూ ఉంటారండి. కొంతమంది మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటే కొంతమంది దురుద్దేశాలను కలిగి ఉంటూ ఉంటారు. కొంతమంది ప్రేమ కలిగినటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంటే కొంతమంది కీడు చేయాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉంటూ ఉంటారు. కానీ దేవుడు ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆయన తలంపులు మన ఊహకు అందనంత ఎత్తైనటువంటి స్థాయిలో ఉంటూ ఉంటాయండి. ఒకసారి ఆ మాటను మనం చూడగలిగినట్లయితే 139వ కీర్తన 17వ వచనం, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవుని యొక్క ఉద్దేశాలు మనిషి మీద ఏ విధంగా ఉంటాయని ఇక్కడ దావీదుని చూసినట్లయితే దావీదు ఏమని రాస్తూ ఉన్నాడంటే, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియంగా ఉన్న, ఎంత ప్రియమైనవి నీ తలంపులు. అంటే దేవుని తలంపు ఎలాగుంటుందంటే, ఒక మనిషిని బాగు చేయాలన్నది దేవుని తలంపు అండి. ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించాలన్నది దేవుని తలంపు. ఒక వ్యక్తికి నిత్య జీవాన్ని ఇవ్వాలన్నది దేవుని తలంపు. ఒక వ్యక్తిని పరలోకానికి చేర్చాలన్నది దేవుని తలంపు. ఒక వ్యక్తిని చీకటిలో నుండి వెలుగులోకి తీసుకొని రావాలన్నది దేవుని తలంపు. అంటే దేవుని తలంపులు ఎప్పుడు కూడా ఎలాగుంటాయంటే, ఒక మనిషిని మంచి స్థితిలో వాడుకోవాలన్నది దేవుని తలంపు. ఒక మనిషిని ఉన్నత స్థానంలో నిలవబెట్టాలన్నది దేవుని తలంపు. ఒక మనిషిని తను ఉండేటువంటి స్థలంలో ఉంచాలన్నది దేవుని యొక్క తలంపు అండి. దావీదు అంటున్నాడు, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. అయ్యా నీ తలంపులు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మంచి తలంపులే తలస్తావు, మంచి ఆలోచనలే కలిగి ఉంటావు మనుషులు ఎల్ల. ఏంటి సౌలు రాజు ఎల్ల దేవుడు ఎలాంటి తలంపు కలిగి ఉన్నాడు? అతని రాజ్యాన్ని స్థిరపరుద్దాం అనుకున్నాడు దేవుడు. అతని రాజ్యాన్ని శాశ్వత కాలం వరకు స్థిరపరుద్దాం అనుకున్నాడు. అలాంటి తలంపు కలిగి ఉన్నాడండి. కానీ దేవుడైతే మంచి తలంపే కలిగి ఉన్నాడు. కానీ సౌలు ఆ తలంపుని గ్రహించలేకపోయాడు. సౌలు ఆలోచనని గ్రహించలేకపోయాడు. దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేకపోయాడు. దేవుడు ప్రతి ఒక్కరి వల్ల మంచి తలంపు కలిగి ఉంటాడు, మంచి ఆలోచన కలిగి ఉంటాడు, మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటూ ఉంటాడండి. మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటూ ఉంటాడండి. మనం దేవుని తలంపును గ్రహిస్తే, మనం దేవుని ఆలోచనను గ్రహిస్తే మనము ఉన్నత స్థానంలో వాడబడతాం దేవుని చేతిలో. కాబట్టి ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని నేను లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువై ఉన్నవి. దేవుని తలంపులట ఎంతో ఎక్కువ ఆలోచిస్తాడండి దేవుడు మన కోసం ఎక్కువ ఆలోచించేది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు. మనము అనేక విషయాల కొరకు మనం ఆలోచిస్తాం, మనం చింతిస్తుంటాం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని మనం ఆలోచిస్తాం. అనేక రకాలైన చింతలు, ఆలోచనలు మనకుంటాయి. కానీ దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? లెక్కకట ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నాయట. నీ మీద అన్ని ఆలోచనలు ఉన్నాయి దేవునికి, నీ మీద అన్ని తలంపులు ఉన్నాయి దేవునికి. నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలవబెట్టాలనేది దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన, దేవుని తలంపు. కానీ నువ్వు ఆయన తలంపుని గ్రహించకపోతే, ఆయన ఆలోచనను అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే, ఆయన తలంపుకు నీ హృదయాన్ని ఇవ్వలేని స్థితిలో నువ్వు ఉంటే ఆయన చేతిలో పాత్రగా వాడబడలేవు. ఆయన చేతిలో పాత్రగా వాడబడలేవు. చూద్దామండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. చూసారండి, దేవుని ఉద్దేశాలు మనిషి ఎడల ఎలాంటి ఉద్దేశాలను ఆయన కలిగి ఉంటాడంటే సమాధానకరమైన ఉద్దేశాలే తప్ప హాని చేసే ఉద్దేశం దేవుడికి ఎప్పుడు కూడా ఉండదు. కీడు చేసే ఉద్దేశం దేవుడికి ఎప్పుడు కూడా ఉండదు. నువ్వు నాశనమయ్యే ఉద్దేశాలు దేవుడికి ఎప్పుడు కూడా ఉండవు. నువ్వు బాగుపడే ఉద్దేశాలే దేవుడు కలిగి ఉంటాడు.
అవి సమాధానకరమైన ఉద్దేశాలే. దేవుడు ఈ 2026 సంవత్సరంలో ఈ మొదటి దినాన్ని నీ మీద ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండొచ్చు. ఆ ఉద్దేశం ఎలాంటిది? ఈ సంవత్సరంలో నీ కొరకంటే సమాధానకరమైన ఉద్దేశమే అది. అంతేగాని నీకు మరి హాని చేసే ఉద్దేశం కాదు అది. దేవుని ఉద్దేశం నీకు సమాధానాన్ని తెచ్చేది, నీకు మంచి చేసేది, నీ జీవితంలో నెమ్మదిని కలుగు చేసేది, నీకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది, నీకు దీవెనని తీసుకొచ్చేది, నీ ఎడల దేవుని కృపను తీసుకొచ్చేది ఆయన ఉద్దేశం. నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలన్నది దేవుని ఉద్దేశం. అది సమాధానకరమైందే కానీ హాని చేసే ఉద్దేశం దేవునికి ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి దేవుని ఉద్దేశాన్ని నువ్వు గమనిస్తుండాలి, గ్రహిస్తుండాలి, వాక్యం ద్వారా గ్రహిస్తుండాలి. దేవుడు నీకు ఎదురుపరిచినటువంటి సందర్భాలు బట్టి గ్రహిస్తూ ఉండాలండి. దేవుని ఉద్దేశాలట ఎలా ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నాకు తెలుసు మీ మీద ఎలాంటి ఉద్దేశం ఉండాలో, ఎలాంటి ఉద్దేశం ఉందో, ఎలాంటి తలంపు ఉందో, ఎలాంటి ఆలోచన ఉందో, ఈ 2026 సంవత్సరంలో మీ మీద ఎలాంటి ఉద్దేశాన్ని, తలంపులను నేను కలిగి ఉన్నానో నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడండి. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, అంటే ఇంకా బోల్డ్ నెలలు ఉన్నాయి, రాబోయే కాలం బోల్డ్ అంత ఉంది. రాబో కాలానికి దేవుడు నీ మీద ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం సమాధానకరమైన ఉద్దేశమే, నీకు హాని చేసే ఉద్దేశం కాదు, నీకు కీడు చేసే ఉద్దేశం కాదు. దేవుడు నీ మీద ఒక మంచి తలంపు, మంచి ఉద్దేశాన్ని ఈ 2026లో కలిగి ఉన్నాడు. అయితే ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, బాగానే ఉంది. నువ్వు ఆయన ఉద్దేశాన్ని గ్రహించగలుగుతున్నావా? ఆయన ఆలోచన, ఆయన తలంపులు గ్రహించగలుగుతున్నావా? ఆయన తలంపులకు నీ జీవితంలో చోటు ఇవ్వగలుగుతున్నావా? ఆయనకు ఉద్దేశాలకి నీ హృదయంలో స్థానం ఇవ్వగలుగుతున్నావా? అలా ఇస్తేనే నువ్వు గొప్ప వ్యక్తిగా ఆయన చేతిలో వాడబడతావు, ఘనమైన పాత్రగా ఆయన చేతిలో ఉపయోగపడతావు, దేవుని కొరకు పనికొచ్చే పాత్రగా దేవుని చేతిలోనూ ఉపయోగపడతావండి. లేకపోతే ఉపయోగపడవు. సౌలు రాజుని దేవుడు మొట్టమొదటి రాజుగా ఎన్నుకున్నాడు ఇశ్రాయేలీయులకి. 40 సంవత్సరాలు పరిపాలించాడు సౌలు. ప్రతి సందర్భంలో చూసినా దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, దేవుని తలంపులు మరి అర్థం చేసుకోలేని స్థితిలో, దేవుని ఆలోచన ప్రకారం నడవలేని స్థితిలో, తన ఆలోచన ప్రకారం, తన నిర్ణయాల ప్రకారం, తన ఉద్దేశాల ప్రకారం నడిచాడే కానీ దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా, దేవుని తలంపులను అర్థం చేసుకోకుండా, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోకుండా, దేవుని ఆలోచనను అర్థం చేసుకోకుండా ఏం చేశాడో తెలుసా? తనకు ఇష్టము వచ్చినట్టు బలర్పించాడు. మరి అమాలేకీయుల దగ్గర నుంచి అనేకమైనటువంటి వాటిని, క్రొవ్విన వాటిని తెచ్చి మరలా దేవునికి దుఃఖాన్ని కలుగు చేశాడు. దేవుడు పశ్చాత్తాపపడే అంతగా దేవుడు హృదయాన్ని గాయపరిచాడండి. పశ్చాత్తాపపడే అంతగా దేవుని హృదయాన్ని గాయపరిచాడు. దేవుడే పశ్చాత్తాపపడే అంతగా. సౌలు మీదట దేవుడికి ఒక మంచి తలంపు ఉందట. అతని రాజ్యాన్ని శాశ్వత కాలం స్థిరపరదాం అనుకున్నాడు దేవుడు. అతని రాజ్యాన్ని శాశ్వత కాలం ఉంచుదాం అనుకున్నాడు దేవుడు. సదాకాలం రాజుగా అతన్ని, అతని తర్వాత అతని కుమారుని ఉంచుదాం అనుకున్నాడు దేవుడు. కానీ సౌలు తన జీవితంలో రాబోయే మరి కాలంలో దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. రాబోయే కాలంలో దేవుని తలంపులు అర్థం చేసుకోలేకపోయాడండి. కానీ దావీదు ఏమంటున్నాడో తెలుసా? దేవా, నీ తలంపులు లేదా నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు నాకెంత ప్రియములు అన్నాడు. చూసారా? దేవుని ఉద్దేశాలు నాకు ఎంతో ఇష్టం, ఎంతో ప్రియమైనవి, ఎంతో గొప్పవి. అయ్యా, నీ తలంపులు నాకు ఎంత ప్రియములు, అవి నేను లెక్కేస్తాను అనుకుంటే ఇసుక రేణువుల కంటే ఎక్కువై ఉన్నవి అని చెప్పి. అంటే దేవుడు ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడండి నీ మీద. తల్లిదండ్రులుగా పిల్లల మీద మీరు బోల్డ్ ఉద్దేశాలు కలిగి ఉంటారు, బోల్డ్ తలంపులు కలిగి ఉంటారు, బోల్డ్ ఆలోచన కలిగి ఉంటారు. నా కుమారుడు ఈ విధంగా ఉండాలి, నా కుమారుడు ఈ విధంగా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచిగా మరి బాగుండాలి, స్థిరపడాలి అని ఎన్నో ఆలోచనలు తల్లిదండ్రులు కలిగి ఉంటారండి పిల్లల మీద. నా కుమార్తె ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా బ్రతకాలి, ఇంత గొప్ప వ్యక్తిగా నా కుమార్తె ఉండాలి అని ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటారు తల్లిదండ్రులు. కానీ దేవుడు అంతకంటే ఎక్కువ
లెక్కించడానికి కూడా ఎలా ఉన్నాయట ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు ఇసుక రేణువుల వలె ఉన్నాయటండి. లెక్కించడానికి కూడా సాధ్యపడవట. అన్ని తలంపులు నీ మీద కలిగి ఉన్నాడు దేవుడు. మరి ఏ రోజైనా ఆయన తలంపుల్లో ఒక్క తలంపునైనా నువ్వు అర్థం చేసుకున్నావా? ఏ రోజైనా ఆయన ఉద్దేశాల్లో ఒక్క ఉద్దేశాన్ని నీ మీద కలిగి ఉన్న ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకున్నావా? నేను భార్య భర్త ఉద్దేశాలను అర్థం చేసుకుంటుంది, భర్త భార్య ఉద్దేశాలను అర్థం చేసుకుంటాడు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల ఉద్దేశాలు, తల్లిదండ్రులు పిల్లల ఉద్దేశాలు అర్థం చేసుకుంటారు. స్నేహితుల ఉద్దేశాలు అర్థం చేసుకుంటారు, బంధువుల యొక్క ఉద్దేశాలు అర్థం చేసుకుంటారు. ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో కూడా అర్థం చేసుకోగలరు, మాట్లాడుతుందో కూడా అర్థం చేసుకోగలరు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో నీతో మాట్లాడుతున్నాడో ఏ రోజైనా అర్థం చేసుకున్నావా? ఏ తలంపు కలిగి నీతో ఆయన మాట్లాడుతున్నాడో ఏ రోజైనా నువ్వు అర్థం చేసుకున్నావా? ఏ ఆలోచన కలిగి ఆయన నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడో ఏ రోజైనా గమనించావా? ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నాం. అక్కడ విని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం ఆయన మాటల్ని. ఆయన ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఆయన ఉద్దేశాలు ఎలాంటో తెలుసా? ముందు కాలంలో అవి మీకు ఎలాగుంటాయంటే నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరములే కానీ హానికరములు కాదు అని చెప్పాడు. హానికరములు కాదు. ఒకవేళ మనుషుల ఉద్దేశాలు నీకు హానికరములు కావచ్చు, మనుషుల తలంపులు నీకు హానికరములు కావచ్చు, మనుషుల ఆలోచన నీకు హాని చేసేవిగా ఉండొచ్చు, కానీ దేవుని ఆలోచన నీకు సమాధానాన్ని కలుగు చేస్తుంది. ఈ సంవత్సరంలో దేవుని ఆలోచన నువ్వు నీ హృదయాన్ని తెరిస్తే నీ జీవితంలో నీకు సమాధానం వస్తుంది. దేవుని ఆలోచనకి, దేవుని తలంపుకి నీ జీవితాన్ని ఇస్తే, నీ మనసుని ఇస్తే అవి నీ జీవితంలో సమాధానాన్ని, నెమ్మదిని, శాంతిని కలుగు చేస్తాయండి. తల్లిదండ్రులుగా పిల్లల మీద ఎన్నో ఉద్దేశాలు నువ్వే కలిగి ఉంటే ఈ సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి దేవాది దేవుడు, నోటి మాట చేత సమస్తాన్ని కలిగించిన దేవుడు, తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనుషులు తయారు చేసిన దేవుడు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడండి. ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆదాము హవ్వల ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. లోతు భార్య ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మరి అహరోను కుమారుని అన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. రాజైన సౌలి అన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. సంసోను మీద ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ఇంకా మన క్రొత్త నిబంధనలు చూసినట్లయితే యోధా మీద ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఇలా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వీరందరూ కూడా ఉద్దేశాన్ని గ్రహించలేకపోయారు, దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయారండి. దేవుడు బాధపడి సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నప్పుడు సౌలు దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అయ్యో, దేవుడు నాకు సమాధానాన్ని కలుగు చేయడానికే, నెమ్మదిని కలుగు చేయడానికే, మేలు చేయడానికే, ఆశీర్వదించడానికే, నా రాజ్యాన్ని స్థిరపరచడానికే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్న ఉద్దేశాన్ని సౌలు అర్థం చేసుకోలేకపోయాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దయాప్రాప్తురాల నీకు శుభం, నువ్వు గర్భవతివై కుమారుని కందువు, అతనికి యేసు అని పేరు పెట్టుదు అన్నప్పుడు మరియా దేవుని ఉద్దేశాన్ని ఏం చేసుకుంది? అర్థం చేసుకుంది. దేవుని తలంపులు, ఆమె మీద ఉన్నటువంటి దేవుని తలంపులు అర్థం చేసుకుంది. ఆమె మీద దేవునికి ఉన్నటువంటి ఆలోచనను అర్థం చేసుకుంది. అర్థం చేసుకుని దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము నా జీవితానికి సమాధానకరమే కానీ హాని చేసేది కాదు, నాకు అది దీవెనే కానీ కీడు చేసేది కాదు, నాకు అది నెమ్మదిని కలిగించేదే కానీ ఇబ్బందిని కలిగించేది కాదు అని అర్థం చేసుకుంటాను. దేవుడు అనేక సార్లు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు, అనేక సార్లు వాక్యం ద్వారా మనతో దర్శిస్తుంటాడు. అక్కడే వింటాం, మర్చిపోతుంటాం, అక్కడే వింటాం, వదిలేస్తుంటాం, అక్కడే వింటాం, విడిచిపెట్టిస్తుంటాం. ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టిస్తుంటాం. యాకోబు పత్రికలో చెప్తున్నాడు, మీరు వినువారై ఉంటే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకున్న వారు అవుతారు. ఒకడు అద్దం దగ్గర తన సహజ ముఖంను చూసినటువంటి వ్యక్తిని పోలి ఉన్నాడు అని చెప్పాడు. అద్దం దగ్గరికి వెళ్తావు, నీట్గా రెడీ అవుతావు, అద్దం నుంచి ఇలా బయటికి రాగానే నీ ముఖాన్ని ఏం చేసుకుంటావు? నీవు మరిచిపోతావు. దేవుని సన్నిధికి వచ్చావు, వాక్యం అనే అద్దం ముందు నిన్ను దేవుడు చూపిస్తుంటాడు, ఆయన ఉద్దేశాలు చూపిస్తుంటాడు, నీ జీవితాన్ని చూపిస్తుంటాడు. అప్పుడు చూసుకుంటావు,
ప్రార్థన ఆమె నన్ను ముగించగానే అద్దం నుంచి ఎలాగైతే బయటకు వచ్చినప్పుడు నీ రూపాన్ని మర్చిపోతావో, దేవుని సన్నిధిలో కూడా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నువ్వేం చేస్తున్నావు? మర్చిపోతున్నావు, విడిచిపెట్టేస్తున్నావు. అనేక సార్లు ఈ సందర్భాలు మీ జీవితాల్లో జరిగి ఉండొచ్చు. అనేక సార్లు ఈ విషయాలు గత సంవత్సరాల కాలంలో నువ్వు దేవుని నమ్మిన దినం నుంచి జరిగి ఉండొచ్చు. కానీ 2026 సంవత్సరం మరి దేవుడు నీతో ఇంకా స్పష్టంగా మాట్లాడే 2-3 దినాల నుంచి ఆయన ఉద్దేశాలు అట్ట నీకు సమాధానాన్ని కలుగు చేస్తే తప్ప నీకు హాని చెయ్యవు. కింద చదువుదామండి ఆ ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. బాగా వినాలండి, అందరూ జాగ్రత్తగా వినాలి. దేవుని ఉద్దేశాన్ని నువ్వు నిజంగా అర్థం చేసుకునే వ్యక్తివైతే, దేవుని తలంపులు నిజంగా గ్రహించే విశ్వాసమైతే, దేవుని ఆలోచనను నిజంగా నువ్వు ఒప్పుకున్నటువంటి వ్యక్తివైతే, అర్థం చేసుకున్న వ్యక్తివైతే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మొర్రను ఏం చేస్తాడట? ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ ఆలోచన కలిగి నీతో మాట్లాడుతున్నాడో నువ్వు గమనించావు, గ్రహించావు, అర్థం చేసుకున్న వాటిని. కాబట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావు గనుక నీ ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడట? ఆలకిస్తాడండి, ఆలకిస్తాడు. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, 13వ వచనం. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకొని ఆయన్ను వెతికితే, ఆయన దగ్గర నువ్వు విచారణ చేస్తే, ప్రభువా ఇదిగో నాయనా అని ఆయన దగ్గర నువ్వు విచారణ చేస్తే, దావీదు అనేక సార్లు దేవుడి దగ్గర విచారణ చేశాడని. ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు, శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు, ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా సరే యుద్ధానికి వెళ్తున్నాడంటే, లేదా పలానా ప్రదేశానికి వెళ్తున్నాడంటే ముందుగా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దే? ప్రభువా ఒకవేళ నేను యుద్ధానికి వారి మీద వెళ్తే, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తే నువ్వు వారి మీద నాకు విజయాన్ని అనుగ్రహిస్తావా లేదా అని దేవుడి దగ్గర ముందు అడిగేవాడండి. దేవుడు దావీదుతో మాట్లాడుతుండేవాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు యుద్ధంలో జయాన్ని, శత్రువుల మీద జయాన్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. అప్పుడు దావీదు యుద్ధానికి బయలుదేరి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి విధంగానే ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని పొందుకునేవాడు. ఎందుకు అని అంటే, దావీదు అడగగానే దేవుడు ఎందుకు సమాధానం ఇచ్చేవాడంటే, దావీదు దేవుని ఉద్దేశాలని ఎరిగినవాడు. దేవుని తలంపులంటే ఎంతో ప్రియం దావీదుకి. దేవుని తలంపులంటే దావీదుకి ఎంతో ప్రియం. దేవుని తలంపులంటే దావీదుకి ఎంతో ప్రియం. మనుషుల ఆలోచన లాంటివి ఆలోచనలు కాదండి దేవుడిని. మనుషుల వంటి ఆలోచన కాదు దేవుడిని. నీ ఊహ కందనటువంటి ఆలోచన, నువ్వు లెక్కించలేనటువంటి ఆలోచన, గొప్ప ఆలోచనలు దేవుడు నీ మీద కలిగి ఉన్నాడు. ఇక్కడ దేవునికి నువ్వు మొర్రపెట్టి ఆయన్ను వెతికి ఆయన దగ్గర నువ్వు విచారణ చేస్తే ఆయన నువ్వేం చేస్తావని చెప్తున్నాడండి? కనుగొంటావు. 14వ వచనం. నన్ను నేను మీకు కనపరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నన్ను నేను మీకు కనపరుచుకుంటాను, మీతో మాట్లాడుతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఇదే యెహోవా వాక్కు అని చెప్తున్నాడా? కింద చదువుదామండి. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదును, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనుల్లోనికి, ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితునో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను, ఇదే యెహోవా వాక్కు. ఇదిగో నువ్వు ఒకవేళ చెరలో ఉంటే, బంధకాల్లో ఉంటే, సాతాను చెరలో ఉంటే, నువ్వు దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకునే వ్యక్తి అయితే దేవుడట చెరలో నుంచి నేను ఏం చేస్తాడట? విడిపిస్తాడని. ఆ చెరలో నుంచి నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఆ సందర్భంలో నువ్వు ఉన్నా, ఎలాంటి ప్రతికూలమైనటువంటి వాతావరణంలో నువ్వు జీవిస్తున్నా, దేవుడు నిన్నేం చేస్తాడంటే బయటికి రప్పించి విడిపించే దేవుడై ఉన్నాడు. బయటికి రప్పించి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. బయటికి రప్పించి నీ ఎడల కృప చూపే దేవుడై ఉన్నాడు. ఎందుకనంటే దేవుడు
తన ఉద్దేశాలని ఎవరైతే అర్థం చేసుకుంటారో, తన ఆలోచనని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారి ప్రార్థన వింటాడు. వారు వెతికినప్పుడు ఆయన కనుగొంటారు. ఆయన కనుగొంటారండి. దావీదు దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకున్నాడు. అయ్యా, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ తలంపులు నాకు ఎంతో ప్రియము అంటున్నాడు. ఏ రోజైనా దేవుని ఉద్దేశాన్ని ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావా నువ్వు? ఏ రోజైనా దేవుని తలంపులు ఇష్టపడే వ్యక్తిగా ఉన్నావా దావీదులాగా? ఏ రోజైనా దావీదులాగే దేవుని యొక్క ఆలోచనకి నీ హృదయంలో స్థానం ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఏ రోజైనా దేవుడు నా మీద మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఈ సంవత్సరంలో ఆయనకు నేను లోబడతాను, ఆయన వాక్యానికి విధేయం అవుతాను, ఆయన వాక్యానికి నేను లోబడి జీవితాన్ని నేను కలిగి ఉంటాను ఈ సంవత్సరంలో అని దేవుని ఉద్దేశాన్ని ఎప్పుడైనా ఆలోచించేవా? దేవుని మాటకు నువ్వు లోబడి, దేవుడు నా మీద ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన తలంపులు ఎంతో గొప్పవి. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు సమాధానకరములే కానీ హానికరములు కాదు. కాబట్టి ఆయన వాక్యానికి నేను లోబడాలని నువ్వు దేవునికి లోబడే వ్యక్తిగా ఉండాలని, దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండాలి, దేవుని మహిమపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కాబట్టి అట్టి రీతిగా నువ్వు ఉంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నీకు జవాబునిస్తాడు. నువ్వు ఆయన వెతికేటప్పుడు ఆయన నువ్వు కనుగొంటావు. నువ్వు చెరలో ఉన్నప్పుడు, నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు నిన్ను ఆ స్థలంలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరం అంతా కూడా, ప్రభువా నా జీవితంలో నీ ఉద్దేశం ఎలా ఉంది, నా జీవితంలో నీ తలంపులు ఎలా ఉన్నాయి నాయన, నీ ఆలోచన ప్రకారం నా జీవితాన్ని నడిపించు, నీ చిత్త ప్రకారం నా జీవితాన్ని నడిపించు, నీ యొక్క ఇష్ట ప్రకారం నా జీవితాన్ని నడిపించు. ఎందుకంటే నీ ఉద్దేశాలు మేలు చేస్తాయి, ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయి, సమాధానాన్ని తీసుకొని వస్తాయి, నెమ్మదిని తీసుకొని వస్తాయి తప్ప నా జీవితానికి ఎంత అసలు కీడనేటువంటివే చెయ్యవు, కీడనేటువంటివే చెయ్యవు అని దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు తన ఉద్దేశాలను నీలో నెరవేర్చే దేవుడై ఉన్నాడు. తన తలంపులు, ఎన్నో విస్తారమైన తలంపులు నీ మీద కలిగి ఉన్నాడు. ఆయన విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు, విస్తారమైన ఆశలు నీ మీద కలిగి ఉన్నాడు దేవుడు. ఒకరోజు నిన్ను పరలోకంలో చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఒకరోజు నువ్వు అక్షయమైన శరీరాన్ని ధరించుకుంటే, ఆయన ముందు నువ్వు క్రీస్తులాగా స్వరూపంలో కనిపిస్తే నిన్ను చూసి ఆనందపడి మురిసిపోవాలనుకుంటున్నాడు అండి దేవుడు. కానీ ఆయన ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా లేదన్నది ఈ మధ్యాహ్న కాల సమయం ఒకసారి ఆలోచన చేద్దాం.